అండర్ 6 lakhs బడ్జెట్లో 7-seater వెహికల్ కావాలి, పెద్ద ఫ్యామిలీ ఉంది, డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గరికి 2016 మోడల్ XC500 వచ్చిందండి సిల్వర్ కలర్లో. సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వీడియో చేశాము. ఈ వీడియోలో మీకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కార్స్ రివ్యూ చేయబోతున్నాం. సో గైస్, మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సో మనకు ఏమేమి కార్స్ అనేది తెలుసుకుందాం. హాయ్ అండి. ఇప్పుడు ఏమేమి కార్స్ ఉన్నాయా మన దగ్గర? 2 lakhs డిజైర్ నుంచి నో క్రిస్టా వరకు 14 lakhs బడ్జెట్ వరకు ఒక 15 కార్స్ రివ్యూ ఇద్దామండి. ఎక్సలెంట్ వెహికల్స్ ఇద్దాం. అంత బడ్జెట్ లేదు కానీ 7-seater వెహికల్ కావాలి నాకు, సేమ్ మోడల్ కావాలనుకుంటే 2016 మోడల్ అండి. ఓన్లీ 4,40,000 బడ్జెట్లో ఇప్పిస్తాను. 2016 మోడల్ TUV 300 T4+ అంటారండి. డీజిల్లో చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది 7-seater కొంచెం పెద్ద ఫ్యామిలీకి ఇక్కడ లాంగ్ వెళ్ళాలన్నా కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది. బాగా హైట్ ఉంటుంది కూడా, గ్రౌండ్ క్లియరెన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. మనకు ఎక్కడైనా మన గుంతల్లో ఎక్కడ వెళ్ళినా కూడా, రఫ్ రోడ్స్లో తిరిగినా కూడా ఏం తగలకుండా చాలా హైట్ ఉంటాయి వెహికల్స్ అనమాట. TUV 300 T4+ అంటారండి. ఒకసారి ఇంటీరియర్ అంతా కూడా చూపించండి. ఓన్లీ 4,40,000కి ఇప్పిద్దాం. 2016 మోడల్ అండి. సార్ ఇది 7-seater వస్తుందండి. అది TUV 300 T4+ ఇది. సో ఇంటీరియర్ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ మళ్ళీ బేబీ సీట్స్ వస్తాయి అనమాట. అవునా? అది ఇలా ఉంటుంది, సీటింగ్ ఇలా వస్తుంది. టోటల్ 7 seat, మంచి స్పేషియస్గా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది వెహికల్ కూడా. సో ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ అంటే? ఇది 4,40,000, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సార్. కస్టమర్ వెహికల్ ఇది. ఒకసారి మీరు వచ్చి వెహికల్ చూడండి, నేను అరేంజ్ చేస్తాను, మంచి ప్రైస్కి అరేంజ్ చేస్తాను. సో గైస్, మనకు 4,40,000 ఉంది. అన్నతో మాట్లాడండి, అరౌండ్ మీకు 4 lakh బడ్జెట్లో రావచ్చాము. ఏనా? సరే సార్, చేద్దాం. చెప్పండి ఇష్కారమా. సో ఒక సింపుల్గా ఒక 2 lakhs బడ్జెట్లో డీజిల్ వెహికల్, టాప్ ఎండ్ వెహికల్ కావాలనుకుంటే 2008 మోడల్, లో మోడల్ అండి. బట్ ఫిట్నెస్ ఉంది, 29 వరకు ఫిట్నెస్ ఉంది. ఇది ఫుల్ టాప్ ఎండ్ డీజిల్ వెహికల్, ZDI అండి. అంటే దీంట్లో వెర్షన్స్ ఉంటాయి, LDI, VDI, ZDI అని. సో అప్పట్లో కూడా ZDI అంటే ఆల్మోస్ట్ 8 lakhs ఆ బడ్జెట్ ఉంటుంది. 2008 మోడల్ అని 8 మోడల్ లాగా లేనే లేదు. మనకు ఒక 2 lakhsలో డీజిల్ వెహికల్ ఫ్యామిలీకి సింపుల్గా ఉండాలనుకుంటే డిజైర్ ZDI వెహికల్ చూడండి. ZDIకి ఏమైందంటే అలైవిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. టైర్స్ కూడా 4 కొత్త టైర్లు ఉన్నాయండి. సో 2 lakhs వస్తుందా? 2,20,000 కస్టమర్ చెప్తున్నాడు. 2 lakhs వరకు స్లైట్లీ ట్రై చేయొచ్చు. ఇది 2 లక్షల్లో డిజైర్ డీజిల్, అందులో టాప్ ఎండ్ వేరియంట్ అంటే చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు. మీరు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎవ్రీథింగ్ చూడండి. అలైవిల్స్, 4 కొత్త టైర్లు, లెదర్ సీటింగ్, ఎక్సలెంట్గా ఉంది వెహికల్. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తారండి. సో అప్పుడు మోడల్లో కూడా ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ZDI అంటే అప్పట్లో 2008లో ఎయిర్ బ్యాగ్స్ ఉండేది కదా. ఎయిర్ బ్యాగ్స్, డోయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, AC, లెదర్ సీటింగ్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది బండిది. సో గైస్ చూడొచ్చు, 2 lakhs బడ్జెట్ అంటే ఏమొస్తుంది డిజైర్లో, అందులో డీజిల్లో టాప్ ఎండ్ వేరియంట్ అండి. 2 lakh బడ్జెట్లో వస్తుంది డీజిల్ వెహికల్. ఇది ఆల్రెడీ 4 years వరకు వ్యాలిడిటీ ఉంది. ఇది టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే దీనికి లోన్ ఫెసిలిటీ రాదండి. మనం ఓన్లీ క్యాష్ పర్చేజ్లో చేయాలి. ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మనం కంప్లీట్ క్యాష్ పర్చేజ్లోకి వెళ్ళాలి. అండర్ 6 lakhs బడ్జెట్లో 7-seater వెహికల్ కావాలి, పెద్ద ఫ్యామిలీ ఉంది, డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గరికి 2016 మోడల్ XC500 వచ్చిందండి సిల్వర్ కలర్లో. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా మనకు పైన లగేజ్ క్యారియర్ అన్ని స్పెషాలిటీస్తో ఉంది. 2016 మోడల్ అండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీకు అండర్ 6 lakhsలో ఇప్పిస్తాను ఈ వెహికల్. అండర్ 6 lakhs 7-seater డీజిల్ వెహికల్ అండి. సో గైస్, మనకు 2016 మోడల్ డీజిల్ వెహికల్. సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి, సో మంచి మైలేజ్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు. 7-seater అండి, ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించండి, చాలా బాగుంది. సింగిల్ ఓనర్, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా. ఇది చూడొచ్చు, మహీంద్రా XUV500 ఇది. సో 16 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు. 7-seater కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సీటింగ్ అన్ని కూడా చూపించండి. బూట్ స్పేస్ మిడ్ వేరియంట్, టాప్ ఎండ్ W4 వేరియంట్ అండి. అది ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి, రేర్ AC ఈవెంట్స్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయండి. బ్యాక్ సైడ్ కూడా చూపించండి. సో గైస్, ఒక్కసారి మనం రేర్ సీట్లు చూద్దాం. చూడొచ్చు, బ్యాక్ సైడ్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ప్రైజింగ్ ఎంత ఉంటుందన్నా? చూసారు కదండి. యాక్చువల్ 2016 మోడల్ మనకు అరౌండ్ 7,725 ఆ బడ్జెట్లో ఉంటుంది. మనం అండర్ 6 lakhsకి ఇద్దాం. 5,99,000కి ఇద్దాం ఈ వెహికల్. అవునా? 2016 మోడల్ డీజిల్ XC500 అండి. సార్ 1 more వెహికల్ తీసుకున్నట్లయితే నాకు కొంచెం లేటెస్ట్గా ఉండాలి, ఫుల్లీ ఫీచర్స్ ఉన్న వెహికల్స్లో టాప్ ఎండ్ వేరియంట్లో కావాలనుకుంటే ఒక 11 lakhs ఆ బడ్జెట్లో మనం MG హెక్టార్ షార్ప్ వెహికల్ అండి. 6-seater వెహికల్ ఉంటుంది, ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ విత్ కంప్లీట్ పానరోనిక్ సన్ రూఫ్, ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటాయి. నెంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్, సింగిల్ 1తో ఉంటుంది. ఇది వచ్చేసి 2020 మోడల్ MG హెక్టార్ షార్ప్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అండి. ఇది మనం 12 lakhs కోట్ చేస్తున్నాం. 11,50,000 ఆ బడ్జెట్లో ఇచ్చేద్దాం వెహికల్. 11,50,000 కొత్త వెహికల్ ఆల్మోస్ట్ మీకు 1850 ఆన్ రోడ్ ఉందండి. అది అప్పట్లోనే MG హెక్టార్ డీజిల్ టాప్ ఎండ్ వేరియంట్ విత్ మాన్యువల్ అండి. ఒకసారి వెహికల్ చూడండి, బ్లాక్ కలర్ ఎంత లగ్జరియస్గా ఉందో. దీని స్పెషాలిటీ ఏంటంటే కూడా ఓన్లీ 54,000 డ్రివెన్ అండి. ఇది 100% జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉంది. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే కూడా మీకు 360-degree కెమెరాస్ కానివ్వండి, కంప్లీట్ ఫుల్లీ లెదర్ సీటింగ్, లెదర్ వుడ్, ఇవన్నీ కూడా లెదర్ ప్యానల్స్ అన్నీ ఉంటాయి. సన్ రూఫ్ ఉంటుందా? కంప్లీట్ సన్ రూఫ్ ఉంటుంది, పానారోనిక్ సన్ రూఫ్ ఉంటుంది. కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సన్ రూఫ్ వస్తుంది. 6-seater కార్ అది. సో కార్ అది చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉంది. చూడొచ్చు, విత్ సన్ రూఫ్ ఉంటుంది.
ఎలా ఉంది కార్ కండిషన్ బాగుందా? 10 ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్ ఫుల్లీ లోడెడ్, ఓన్లీ 54,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ జరిగిందండి. అది 2020 మోడల్, ఓన్లీ 11,50,000 ఇద్దామండి బండి. అవును గైస్ 6 సీటర్ కార్ ఇది. సో 6 సీటర్ డీజిల్ ఫుల్ టాప్ అండ్ ఎంజీ హెక్టార్లో అండి. షార్ప్ అంటారు అది. ఎంజీ హెక్టార్ నార్మల్గా 5 సీటర్ ఉంటుంది, ఇది 7 సీటర్ వెహికల్. ఇది 18 lakhs అరౌండ్ ఆ వెహికల్ ఉంటుంది కాస్ట్ మామూలుగా. ఇప్పుడు మనం 11,50,000 ఆ బడ్జెట్ వరకు అరేంజ్ చేద్దాం. వెర్నా ఫ్లూడిక్ డీజిల్లో ఈ షేప్లో వెహికల్స్ అంటే ఆల్మోస్ట్ 17-18 నుంచి ఈ షేప్ వస్తుందండి. డీజిల్ మాన్యువల్ చాలా డిమాండ్ ఉన్న వెహికల్స్ కూడా అంత ఎక్కువ దొరకలేవు, అండ్ మన దగ్గరికి 2 వెహికల్స్ రెడీగా వచ్చినాయండి. ఇది 2018 మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ మాన్యువల్ డీజిల్ వేరియంట్, ఓన్లీ 95,000 జరిగింది విత్ సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుందండి వెహికల్. అవునా? ఇది వచ్చేసి యాక్చువల్ మనం కోట్ చేసే ప్రైస్ అయితే 8 lakhs చెప్తున్నామండి. 770 ఆ బడ్జెట్ వరకు చేద్దామండి వెహికల్. ఇది 7,70,000 వరకు 2018 ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ విత్ సన్ రూఫ్ వెహికల్. వైట్ కలర్ ఉంది. వన్ మోర్ వెహికల్ ఇది 18 మోడల్ అండి. ఇది 19 మోడల్ అండి. వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి చూడండి. ఈ 19 మోడల్ వెహికల్ అయితే మీకు 8 lakhsకి ఇచ్చేద్దామండి. ఇది 7,70,000, ఇది 8,25,000 చెప్తున్నాడు. 8 lakhs వరకు ఇద్దాం. మోడల్ 2019 ఎస్ఎక్స్ ఆప్షనల్ ఫుల్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి. రెండు కూడా ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉన్నాయి. 2019 డీజిల్ మాన్యువల్ చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. రెండు డీజిల్ వెహికల్స్ మాన్యువల్స్ 18-19 మోడల్స్ అనమాట. ఇది 770, ఇది 8 lakhs బడ్జెట్ వరకు చేయొచ్చు. సన్ రూఫ్ ఉంటుందా? విత్ సన్ రూఫ్ ఫుల్ టాప్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి, సన్ రూఫ్ అన్నీ ఉంటాయి. 2 వెహికల్స్ ఉన్నాయి చూడండి, ఫుల్ టాప్ వేరియంట్స్. సో సిటీ డ్రివెన్ ఉంటుంది, కొంచెం ఎస్యూవీ టైప్లో కావాలి, బడ్జెట్ కూడా రిలయబుల్లో కావాలనుకున్న వాళ్ళకి హుండాయ్ క్రెటా వెహికల్ చాలా బాగుంటుందండి. దీని స్పెషాలిటీ చెప్పాలంటే ఓన్లీ 46,000 జరిగిందండి. జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది. అవును. సో మోడల్ 2016 మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్. ఇది వితౌట్ సన్ రూఫ్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయండి. టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి. ఇది మనకు 7,20,000 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 20 పెట్రోల్ ఆటోమేటిక్ కావాలి, కొంచెం లాంగ్ తిరుగుతాము, ప్లస్ లోకల్లో కూడా తిరుగుతాం ఎక్కువగా అనుకున్న వాళ్ళకి పనికి వస్తుందండి బండి బాగా. ఇంటీరియర్ కూడా చూడండి చాలా బాగుంది. ఇంటీరియర్ చూపిస్తాం ఎలా ఉందో. సో గైస్ హుండాయ్ క్రెటా ఇది. సో ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చెప్పండి ఏమన్నా ఫీచర్స్ ఉందా? సో ఇది వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చేస్తుంది. క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయండి. టాప్ అండ్ వేరియంట్ ఓన్లీ 46,000, 50,000 రివెన్లో ఉంది. అంతేనది చాలా బాగుంది. 7,20,000 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. సో మోహన్ గారు ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ రైర్ సీట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్? 2016 మోడల్ 7,20,000 ఆ బడ్జెట్లో చేయొచ్చు అండి. 16 మోడలా? 2016 మోడల్ క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ పెట్రోల్ ఆటోమేటిక్, రెవెన్యూ కూడా తక్కువ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. సార్ కొన్ని వెహికల్స్ ఏంటంటే మనకు ప్రైజెస్ తక్కువలో వస్తాయి, ప్లస్ ఫండింగ్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఒకటి ఇది స్విఫ్ట్ పెట్రోల్ అండి. 2021 మోడల్ సింగిల్ ఓనర్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. లోపల టచ్ స్క్రీన్ కానివ్వండి, లెదర్ సీట్ కానివ్వండి, చాలా నీట్గా చేయించుకున్నాడు. ఇది మనకు 5 lakhs ఆ బడ్జెట్లో ఇప్పిస్తాను. 4,90,000 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. మోడల్ 2021 స్విఫ్ట్ విఎక్స్ఐ మిడిల్ వర్షన్ అండి. ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి, ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అడిషనల్ ఫిట్టింగ్ ఉంది, లెదర్ సీటింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 4,90,000 వస్తుంది. మీకు సిబిల్ స్కోర్ అంతా బాగుంటే మనం ఆల్మోస్ట్ మీకు వచ్చేసి 450 వరకు లోన్ వస్తుంది. 40-50,000 మీరు తీసుకొని వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. మీరు వెహికల్ ఇంటీరియర్ కూడా చూడండి సార్ ఒకసారి. 21 మోడల్ అది. సో కార్ అయితే చూడొచ్చు, చాలా 9 inches టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా, ప్యూర్ కంప్లీట్ లెదర్ సీటింగ్, డోయల్ ఎయిర్ బ్యాగ్స్, కంప్లీట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ ఉంది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. 4,90,000 బడ్జెట్ అండి. సో గైస్ 4,90,000 అంటే చాలా మంచి ప్రైస్. అలా వేరియంట్ అనేది విఎక్స్ఐ అండి. సెకండ్ వేరియంట్ అంటే దీనికి ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, రిమోట్ లాకింగ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ 4,90,000కి 2021 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్ అండి. సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇంకొక వెహికల్ 2 lakhs బడ్జెట్లో, అండర్ 2 lakhs, ఇది కూడా 1,90,000కి ఇద్దామండి. 2011 మోడల్ వ్యాగనార్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 45,000 జెన్యున్ తిరిగిందండి. రీడింగ్ కూడా 100% గ్యారంటీ ఉంది, ప్లస్ 4 కొత్త టైర్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. గ్రే కలర్లో చాలా బాగుంది చూడండి. మొత్తం టైర్ కూడా చూసుకున్నట్లయితే 100% టైర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 4 కొత్త టైర్స్. 2011 మోడల్ లేదు, ఎందుకంటే డ్రివెన్ చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ 45,000 తిరిగిందండి వెహికల్. సో గైస్ 11 మోడల్ అది. సో మనకు 2,09,000 ఎంత ప్రైస్? 1,90,000 అండి. సో 1,99,000. సో 2 లక్షల బడ్జెట్లో వస్తుంది. సో కార్ బాగానే ఉంది. ఓన్లీ 1,90,000లో 45,000 తిరిగిన వ్యాగనర్ అనమాట. 4 కొత్త టైర్లు ఉన్నాయి. గ్రే కలర్ చాలా లగ్జరీస్గా ఉంది బండి కూడా. 2 lakhsలో వస్తుందా? 1,90,000లో ఇచ్చేయచ్చు మనం. ఇది మోడల్ 2011 మోడల్ అండి. దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా వస్తుందండి. అవునా? ఫైనాన్స్ కూడా ఇప్పిద్దాం కావాలంటే. ఓకే. సో చూసారు అండి, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు సురేష్ గారు, తనతో కాంటాక్ట్ అవ్వండి. మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.